కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభునామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, గత 4 కార్యక్రమాల్లో దేవుడా ధనమా అనే అంశాన్ని వేరే వేరే విషయాలు కూడా మనం ధ్యానించాం. ఈ దినాన ఇది 5వ ఎపిసోడు, ఆఖరు భాగం. దేవుడా ధనమా, లేకపోయినట్లయితే ధనమా దేవుడా. ఈ దినాన్న ఈ అంశంలోనే ధనము లేకుండా జీవించడం సాధ్యమా అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీ కృపతో భద్రపరిచి మీరు నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించమని, మా యవన బిడ్డలు అనేక మంది పరీక్షలు రాస్తున్నారు ప్రభా, వారందరికీ నీ కృపను అనుగ్రహించవలసిందని. మరలా తండ్రి, ఆరోగ్య సిబ్బంది వారు హెచ్చరికలు చేస్తున్నారు ప్రభా, క్రొత్త రకమైన కరోనా వస్తుందని. మీ కృప, మీ దీవెన, మీ భద్రత, మీ కాపుదల మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుడా ధనమా? ఖచ్చితంగా మనం ఈ లోకంలో ధనం కావాలి, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా. ఈ దినాన్ని మనము ధనము లేకుండా జీవించుట సాధ్యమా అనే ప్రశ్న. మానవులుగా అది సాధ్యము కాదు అనిపిస్తుంది మనకి. కానీ ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనము ధనము లేకుండా కూడా జీవించే అవకాశం ఉంది. కారణం ఏంటి? మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు రెండవసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో, వచ్చువాడు ఆలస్యం చేయకుండా వచ్చున్నాడు, ఇక సమయం కొంచెంగానే ఉన్నది కనుక యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు. కనుక రాకడకు ముందు అనేకమైన క్లిష్ట పరిస్థితులు, అనేకమైన సవాళ్ళు మనము ఖచ్చితంగా ఎదుర్కొనాల విశ్వాసులుగా. ముఖ్యంగా శ్రమకాలము. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఈ కడవరి కాలంలో ఏమి జరిగినా సరే మన చుట్టూ అనేకమైన విపత్తులు జరుగుతున్నవి. ఇవన్నీ కూడా యేసు ప్రభు త్వరగా రెండోసారి లోకానికి వస్తున్నారని ఈ యొక్క సూచనలన్నీ కూడా మనకి విపులంగా తెలియజేస్తున్నాయి. కనుక ఈ లోకంలో జరుగుతున్న అనేకమైన భయంకరమైన సంఘటనలు, ఆ చైనా వారు, రష్యా వారు, వారిద్దరూ కలిసి సంభాషణలు చేసుకుని ఈ యొక్క యుక్రెయిన్లో జరుగుతున్న ఆ యుద్ధాన్ని ఇంకా ఎలా ముందుకు కొనసాగించాలా, ఇంకా దాన్ని ఏ రీతిగా తీవ్రతరం చేయాలని వారు త్వరలో కలుసుకోబోతున్నారు. అధ్యక్షులు ఇద్దరు కూడా, చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు అని వార్తలు సూచిస్తున్నాయి. అనేక మంది ఇతర దేశస్తులు ఏమంటున్నారంటే, ఈ యొక్క కూటమి వలన, రష్యా చైనా కలవటం వలన ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాన్ని అనేక మంది వ్యక్తపరుస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. అనేకమైన విపత్తులు వస్తున్నాయి. ఈ కార్యక్రమం రికార్డింగ్ చేస్తున్న సమయంలోనే వార్తలు వస్తున్నాయి. ఆ యొక్క ఈక్వెడార్, సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో ఈక్వెడార్లో భయంకరమైన భూకంపం వచ్చి అనేక మంది చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టం కూడా కలిగిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా మనము ఆ టర్కీలో, అదే రీతిగా మనం ఇంకా టర్కీలో, సిరియాలో జరిగిన ఆ భూకంపాన్ని ఇంకా మర్చిపోలేదు. దాంతోపాటు గత వారంలోనే న్యూజిలాండ్ దగ్గర కూడా పెద్ద భూకంపం వచ్చింది. దేవుని కృప వలన ప్రాణ నష్టం కలగలేదు. ఇటువంటి విపత్తులన్నీ కూడా మనకి తెలియజేస్తున్నది ఏమిటంటే, ఖచ్చితంగా ప్రభు రాకడ మనం ఊహించిన దానికంటే కూడా రెండవ రాకడ త్వరగా వస్తుంది. కనుకనే ఎక్కడ చూసినప్పటికీ హింస పెచ్చిమీరిగిపోయింది. మనకున్న గణాంకాలు ఏంటంటే, ప్రపంచంలో ఏదో ఒక మూల నిమిషానికి ఒక మర్డర్ జరుగుతుంది. అనగా ఎంత వైలెన్స్, హింస
పెచ్చిమీరిపోయిందో మనం గమనించాలి. నోవాహు కాలం కంటే కూడా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దాంతోపాటు ఎక్కడ చూసినప్పటికీ అవినీతి, అది ప్రపంచంలో అన్ని చోట్ల అవినీతి ఉన్నది. చాలా విచారం ఏమిటంటే దేవుని యొక్క సంఘాల్లో కూడా ఈ అవినీతి పేరుకుపోయింది. దాంతోపాటు గత కొన్ని దినాల నుంచి వస్తున్న వార్తలు అనేక మందిని ఎంతో కలవర పెట్టేస్తున్నాయి. ఆ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అమెరికాలో అది కుప్పకూలిపోయింది, అది మూతపడిపోయింది. అలాగే మరి యొక్క పేరు పొందిన బ్యాంకు సిగ్నేచర్ బ్యాంక్ అంటున్నారు న్యూయార్క్లో, అది కూడా మూతపడిపోయింది, కుప్పకూలిపోయింది. దీన్నే ఇంగ్లీష్లో బ్యాంక్రప్ట్ అంటున్నారు. అలాగే స్విస్ నేషనల్ బ్యాంక్ అంటే స్విట్జర్లాండ్లో ఉన్న నేషనల్ బ్యాంక్ అనమాట, అది కూడా మూతపడిపోయింది. మరి దీనిలో డబ్బులు దాచుకున్న అనేక లక్షలాది మంది నానా హైరాణ పడిపోతున్నారు, మన డబ్బులు మరలా ఎలా తిరిగి వస్తాయని. అనగా బ్యాంకులు కూడా దివాళా తీసేస్తున్నాయి. ఏదో మనకున్న ఆ కాస్త డబ్బు బ్యాంకులో ఉంటే క్షేమంగా ఉంటుందని మనం అనుకుంటున్నాం. మరి ఆ బ్యాంకులు కూడా పతనమైపోతే మరి మన దేశంలో కూడా అటువంటి పరిస్థితి రాదని మనకి గ్యారంటీ ఏంటి? ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఖచ్చితంగా రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నది. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మనము ధనం లేకుండా జీవించడం సాధ్యమా? లోకస్తులుగా మనం ఆలోచించినట్లయితే అది సాధ్యం కానే కాదు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం పఠించినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు చక్కని జవాబులు ఇచ్చారు. ధనము లేకుండా కూడా ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనము క్షేమంగా జీవించగలము, ఏ డోకా లేకుండా జీవించగలము. ప్రభువారు చెప్పారు మనకి మత్తయి సువార్త 6:33 నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, తర్వాత అవన్నీ మీకు సమకూడతాయి. అంటే మన అవసరాలన్నీ ఆహారం, వస్త్రం, వసతి, మంచినీరు ఇవన్నీ కూడా ఆయన మన కొరకు సమకూరుస్తారనమాట. అయితే ఈ దినాల్లో మనం అనేక మంది ఏది కొనాలన్నప్పటికీ, కూరగాయలు కొన్నప్పటికీ ఫోన్పే అలవాటు అయిపోతుంది. అంటే ఆన్లైన్ పేమెంట్కి అలవాటు పడిపోయాం. డబ్బుతో పని లేదు, క్యాష్లెస్ సొసైటీ అంటున్నారు ఇంగ్లీష్లో. యేసుప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యులతో ఈ విధంగా చెప్పారు. శిష్యుల్ని ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు వెళ్ళినప్పుడు ఏమీ తీసుకువెళ్ళొద్దు. మీరు మత్తయి సువార్త 10:9-10 చూసినట్లయితే మీరు బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ ఏది తీసుకువెళ్ళొద్దు మీతోటి, అనగా డబ్బు ఏది తీసుకువెళ్ళొద్దు. తర్వాత మీరు వేసుకున్న వస్త్రాలు కూడా ఇక ఒక ఎక్స్ట్రా జత కూడా తీసుకువెళ్ళొద్దు. అలాగే మీరు వేసుకున్న ఆ పాదరక్షలు కూడా, బూట్లు కూడా, లేదా చెప్పులు కూడా మీరు ఎక్స్ట్రా తీసుకువెళ్ళొద్దు. మీరు వేసుకున్న వాటితో వెళ్ళిపోండి. మరి ఎలాగ మన యొక్క జీవితం ఎలాగ సాధ్యమవుతుంది డబ్బులు తీసుకువెళ్ళకుండా అనే అనుమానం ఖచ్చితంగా శిష్యులు కూడా వచ్చే ఉంటుంది. తర్వాత యేసుప్రభువు వారిని అడిగారు. లూకాసు వార్త 22:35 నేను మిమ్మల్ని పంపించాను కదా, డబ్బు ఏమి తీసుకోకుండా వెళ్ళమన్నాను, మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా లోటు వచ్చిందా, కొరత వచ్చిందా అంటే, లేదు ప్రభువా, సమస్తం కూడా మాకు సమకూడింది, ఏ లోటు రాలేదని చెప్పారు వారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ లోకంలో జీవిస్తుండగా మానవులుగా మనకి ఈ కడవరి కాలంలో అనేకమైన సవాళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ సవాళ్ళన్నిటినీ కూడా మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మనము ధనము లేకపోయినప్పటికీ జీవించగలం. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే. మనలో ఈ ప్రశ్న వస్తుంది, 2000 సంవత్సరాల కిందట శిష్యులు చేశారు, ఇప్పుడు అది ఎలా సాధ్యం అనే ప్రశ్న వస్తుంది. మనలో అనేక మందికి తెలిసిన ఆ యొక్క వాస్తవం, సాధు సుందర్ సింగ్ గారు ఎంతో ఘనమైన సేవ చేశారు. మన దేశం అంతా తిరిగి అనేక దేశాలకు కూడా వెళ్ళి సేవ చేశారు. ఎప్పుడూ కూడా ఆయన చేతిలో ఒక్క రూపాయి కూడా, ఒక్క నాణ్యం కూడా తీసుకువెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనకు కావాల్సిన ఆహారం, ఆయన వెళ్ళటానికి టికెట్టు, అవన్నీ కూడా ఆశ్చర్యతగా ఎవరో ఒకరిని ప్రేరేపించి ప్రభువే ఇప్పించేవారు. ఆయన చేతిలో ఎప్పుడు కూడా ఒక్క పైసా కూడా ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ప్రభు పోషించారు. మనం అనుకోవచ్చు, అయ్యా అది ప్రభు సేవ చేసేవారికి అయితే ప్రభు ఇస్తారు, కానీ సామాన్య విశ్వాసులమైన మనకి కూడా అటువంటి అద్భుతాలు ప్రభు చేస్తారా
అనే ప్రశ్న మనకు వస్తుంది. మనందరికీ తెలుసు ఇశ్రాయేలీలు వారు అరణ్య మార్గం గుండా వెళ్ళారు. నిర్గమకాండం 13:17 మనం గమనించినట్లయితే వారు ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళినట్లయితే చాలా దగ్గర దారి, కానీ ప్రభు వారిని అరణ్య మార్గం గుండా నడిపించారని నిర్గమకాండం 13:18 మనం గమనిస్తున్నాం. అరణ్య మార్గం అంటే చాలా క్లిష్టమైనది. అరణ్య మార్గంలోకి ఏది దొరకదు. అరణ్య మార్గంలో దారే లేదు సరైంది. దాంతోపాటు కొనుక్కోవటానికి ఏది కూడా దొరకని పరిస్థితి. అక్కడ ఏ విధమైన గ్రామాలు కూడా లేవు. అయినప్పటికీ ప్రభువు వారిని అరణ్య మార్గం గుండా నడిపించారు. వారి దగ్గర ఏమన్నా ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్న డబ్బు కాస్త వారి చేతిలో ఉన్నప్పటికీ ఎందుకు పనిచేయదు ఆ డబ్బు? కారణం ఏంటి? ఆ అరణ్యంలో గ్రామాలు లేవు, ఏ రకమైన కొట్లు లేవు, అంటే షాపులు లేవు, ఏదీ లేదు. ఒట్టి ఆ యొక్క చెట్లు తప్ప, అడవి జంతువులు తప్ప ఇంకేమీ లేవు. ఒకవేళ వస్తు మార్పిడి చేసుకోవచ్చు కదా, వారికి ఉన్న ఆ గొర్రెలు మేకలు ఇచ్చి ఇంకేదన్నా కావాల్సినవి కొనుక్కోవచ్చు కదా. అంటే కొనటానికి ఎవరున్నారు అక్కడ? ఏ చిన్న గ్రామం కూడా లేదు, ఏ వస్తువు అందుబాటులో లేదు. అలాంటి మార్గంలో నడిపించారు. దేనికి? ప్రభువు మీద వారు విశ్వాసం మీద ఆధారపడాలని, ఆ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పించడానికి వారిని ఏమీ దొరకని ఆ అరణ్య మార్గం గుండా ప్రభువు నడిపించారు. ప్రియ సోదరి సోదరుడు, ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని, ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే మనం కూడా విశ్వాసంతో ప్రభు మీద మన యొక్క ప్రతి చిన్న అవసరమైన పెద్ద అవసరమైన ఆధారపడినట్లయితే ప్రభు మన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తారు. డబ్బు లేకపోయినప్పటికీ ఆ అరణ్య మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు 3 దినాలు వారికి నీరే కనిపించలేదు. 22 వారు మారా అనే స్థలానికి వచ్చేటప్పటికి వారికి నీరు కనిపించింది. ప్రాణం లేచి వచ్చేసి ఉంటుంది వారికి. పరుగు పరుగును వెళ్ళిపోయారు నీళ్లు త్రాగుదామని. ఆ నీళ్ళన్నీ కూడా చేదుగా ఉన్నవి. అప్పుడు వారందరూ కూడా గగ్గోలు పెట్టేశారు. చేదు నీళ్లు, త్రాగడానికి మంచి నీళ్ళు లేవు, ఎలా జీవించాలా అని మోషే గారి మీద, అహరోన్ గారి మీద వారు సణుక్కున్నారు. ప్రభు ఒక అద్భుతాన్ని వారందరి ముందు కూడా చేయించారు. ఒక మొక్కను చూపించి దీనిని ఆ యొక్క చేదైన నీటిలో వేయమనగానే మోషే గారు మారు పలకకుండా విశ్వాసంతో దేవుడు ఏది చెప్తే అది చేశారు. అప్పుడు నిర్గమకాండం 15:25 మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ మోషే గారు నీటిలో వేశారో ఆ కొమ్మను, నీరంతా కూడా చేదైన నీరు, నోట్లో వేసుకోవడానికి కూడా అవకాశం లేని నీరు తీయగా మారిపోయింది. ఎంత అద్భుతం జరిగిపోయిందో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే సామాన్యులైనా సరే వారి అవసరాలన్నీ కూడా ప్రభు తీర్చారు. పూర్వకాలంలో, అది పూర్వకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా, 2వ రాకడ సమయంలో కూడా ప్రభు మనకి మేలు చేస్తారు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా అటువంటి చేదైన అనుభవాలు ఉన్నావా? ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, లేదా ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో అనేక చేదు అనుభవాలు గుండా వెళుతున్నావా? ఆ చేదు అనుభవాలన్నీ కూడా తీయగా చేయగలరు ప్రభు, మధురంగా మార్చగలరు ప్రభు. ఆయన నమ్ముకున్నట్లయితే, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినట్లయితే. వారు బయలుదేరిన తర్వాత 1 నెలకు వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వారు తెచ్చుకున్న ఆ యొక్క ఆహారపు గింజలన్నీ అయిపోయాయి. వారు ఎక్కువగా జొన్నలు తినేవారు, పిండి చేసుకుని రొట్టెలు చేసుకునేవారు. అవన్నీ అయిపోయాయి. కొనుక్కోవటానికి ఏ అవకాశం లేదు. జొన్నలు కానీ, గోధుమలు కానీ, ఇక ఏ రకమైన ఆహార పదార్థాలు అరణ్యులు ఎక్కడుంటాయి? ప్రభువుకు తెలుసా విషయం, ఇక్కడ ఏమీ దొరకవని. అయితే ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏం చేయబోతున్నారో ఆయనకు తెలుసు. కానీ వీరిని విశ్వాసంలో బలపరచాలని, ప్రతి చిన్న అవసరానికి పెద్ద అవసరానికి దేవుని మీద వారు విశ్వాసంతో ఆధారపడాలని ఆ పాఠం నేర్పించడానికి ప్రభు వేచి ఉన్నారు. ఎప్పుడైతే వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలు అన్నీ అయిపోయాయో, వారికే కాదు మోషే గారి కుటుంబానికి కూడా లేవు. అప్పుడు ప్రజలందరూ కూడా మోషే గారి మీద, అహరోన్ గారి మీద సణుక్కోవటం ప్రారంభించి, మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఈ అరణ్యంలో ఏ ఆహారం దొరకని చోటుకి తీసుకొచ్చి మమ్మల్ని ఆకలితో చంపేద్దారు అనుకుంటున్నారు మీరు అని నిందించారు.
ఎన్ని అద్భుతాలు చేశారు ఇప్పుడు ప్రభువారు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా 6 నెలలు కలుగు చేసి వారు నడిపించారు. వారి శత్రువులందరినీ కూడా ఎర్ర సముద్రంలో ప్రభు నాశనం చేసేశారు. ఆ చేదైన నీరు మధురంగా చేసేశారు. ఇన్ని అద్భుతాలు చూచి కూడా ఇంకా ప్రభువు నమ్మలేదు వాళ్ళు. అప్పటికైనా సరే దేవుడిని అద్భుతాలు చేశారు కదా, మనకి ఆహారం అయిపోయింది, ఏమీ లేదు, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, లేదా ఉపవాస ప్రార్థన చేద్దాం, ప్రభువే మనకు అనుగ్రహిస్తారు అని దేవుని మీద విశ్వాసం కొంచెం కూడా వారు పెట్టలేదు. ప్రియ సోదరి సోదరుల, మన జీవితంలో కూడా అనేకమైన సందర్భాల్లో ప్రభు మేలు చేస్తూనే ఉన్నారు, అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. మనం కూడా ఇశ్రాయేలీలాగే అప్పుడు జరిగిన మేలు ఆ రోజునే మర్చిపోతున్నాం. దేవుడు చేసిన అద్భుతాన్ని వెంటనే మర్చిపోతున్నాం. మరలా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మరలా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం, కొన్నిసార్లు దేవుణ్ణి నిందిస్తున్నాం, కొంతమంది అయితే దూషించే వరకు వెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అలా చేస్తున్నామా? నిర్గమకాండం 16:13 వారందరూ కూడా మోషే గారిని, అహరోను గారిని నిందించినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, వారికున్న ఆపద, వారికున్న అవసరం అవన్నీ కూడా దేవునికి తెలుసు. అయితే ప్రభు ఎంతో జాలితో వారిని నాశనం చేయకుండా, వారి మీద కోపం పడకుండా ప్రభు వారికి మన్నా కురిపిస్తానని వాగ్దానం చేశారు. నిర్గమకాండం 16:4 ప్రార్థనాపూర్వకంగా నిర్గమకాండం 16 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా నేర్చుకోగలం. నిర్గమకాండం 16:12 ప్రభు అన్నారు, మోషే ఈ యొక్క ప్రజలందరికీ కూడా నువ్వు తెలియచేయి. వారు సాయంత్రం వారెంతో దుఃఖిస్తున్నారు. ఆ ఈజిప్ట్లో ఉన్నప్పుడు మాంసం వండుకొని ఆ యొక్క మాంసపు కొండల దగ్గర కూర్చుని మేము తృప్తిగా ఆహారం తిన్నాం. ఆహారం, ఆ మాంసం, వాటి కొరకే వారు ఎంతో ప్రాధేయపడిపోయారు. ఆ నిత్యజీవం కొరకు, దేవుడిస్తున్న కానాను కొరకు వారు వేచి ఉండలేదు. దేవుడిస్తున్న ఆ యొక్క కానాను దేశం అంత గొప్ప దేశం, ఆయన నడిపిస్తున్నారు మనల్ని అని దాని కొరకు ప్రోకలాడలేదు. ఆ మాంసం, ఆహారం. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా చాలాసార్లు ఎక్కడికైనా సరే ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఆ యొక్క సంఘ సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఏ ఆహారం పెడుతున్నారు? ఇదే గోల చాలా చోట్ల. ఎంత మంచి వాక్యం చెప్పిస్తున్నారు, ఏ దైవజనులు తీసుకొస్తున్నారు, ఎంత మంచి వాక్యం నేర్చుకోవాలి నేను అనే తపన కంటే ఏం పెడతారు అక్కడ, ఎంత పెడతారు, ఎన్నిసార్లు పెడతారు, ఇదే ఆలోచిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆ ఆహారం మన పరలోకం తీసుకెళ్తుందా? ఆహారం కావాలి ఖచ్చితంగా, కానీ మన యొక్క తపన జీవాహారం కొరకై ఉండాలి. ప్రభువారు అన్నారు, మీరు సాయంత్రం మాంసం తింటారు, ఉదయాన్నే తృప్తిగా ఆహారం తింటారు, నేను కురిపిస్తాను మీకు ఆహారం అన్నారు. ఎప్పుడైతే ప్రభు చెప్పారో ఆయన చెప్పినట్లుగానే సాయంత్రం ఆ యొక్క వారు ఉంటున్న ప్రాంతం అంతా కూడా చుట్టూ కూడా ఆ యొక్క పూరేడు పెట్లు వచ్చి అలాగ వాలిపోయేకంగా మోరుడు ఎత్తేకంగా భూమికి అంతగా వచ్చి పడిపోతే వారు వాటన్నిటినీ కూడా అర్ధరాత్రి వరకు కూడా వాటిని ప్రోగేసుకుంటూనే ఉన్నారని వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 16:13 అదే రీతిగా ఆ ఉదయాన్నే వారు లేచి చూడగానే ఆ ప్రాంతం అంతా కూడా మంచు పట్టేసింది. అవి ధనియాల గింజల్లాగా ఉన్నవి, తెల్లగా ఉన్నవని వాక్యం చెప్తుంది మనకి. సంఖ్యాకాండం 11:7 దాన్ని వారు తెచ్చుకున్నారు. ఇది మన్నా అని పిలిచారు వారు, దేవుడు చెప్పలేదు, వాళ్ళే పిలిచారు. దాన్ని తెచ్చుకొని తిరగల్లో విసురుకున్నారు. కొంతమంది వారు రోకలతో దంచుకొని పిండి చేసుకుని వారు దాన్ని రొట్టెలుగా కాల్చుకున్నారు పెనాల మీద వేసి. మరి కాల్చుకోవాలంటే నూనె ఎక్కడిది వారికి? ఇది కూడా చూడండి దేవుని యొక్క అద్భుతం ఏంటో. సంఖ్యాకాండం 11:8 గమనించినట్లయితే వారు ఆ యొక్క రొట్టెలు కాల్చుకున్నప్పుడు ఆ రొట్టెలు ఎలా ఉన్నాయి? ఎంతో రుచికరంగా అప్పటికప్పుడు చేసిన నూనెతో చేసిన రొట్టెల్లాగా ఉన్నవన్నారు. నూనెతో చేసిన రొట్టెలు వలె ఉన్నాయి, నూనెతో చేసిన రొట్టెల్లాగా. అంటే ఇన్బిల్ట్ అంటున్నాను చూడు, మనం ఇన్బిల్ట్ అంటే దానిలోనే పెట్టేశారు అన్నమాట ప్రభువారు. మరి నూనె కొనుక్కోవటానికి అంతమందికి నూనె ఎక్కడిది? అరణ్యంలో నూనె ఎక్కడిది? ఆ మన్నాలో నుంచే నూనె ఉబికి వచ్చేసింది అన్నమాట పైకి. వారు వండుతుంటే అలా ఎప్పుడైతే ఆ పిండిని పెనం మీద వేస్తున్నారో, వేడి పెనం మీద ఆ నూనె దానిలోంచి వచ్చిందనమాట. చూచారు ఎంత అద్భుతాన్ని చేసేశారు ప్రభువారు.
దాంతోపాటు వారికి ఒక సలహా ఇచ్చారు ప్రభువారు. ఏమని? మోషే గారి ద్వారా, మీరు ఈ యొక్క మన్నాను సరిపడా తెచ్చుకోండి అంతే, రేపుడు వరకు ఉంచవద్దు ఇది అని చెప్తే మోషే గారి మాట వారు నమ్మలేదు. రేపు వస్తుందో లేదో అనే అనుమానంతో వారు తెచ్చుకుని కొంత రేపటికి దాచుకున్నారు. దాచుకున్నది ఏమైపోయింది? ఉదయానికి పురుగులు పెట్టేసింది, దుర్వాసన వచ్చేసింది అని చెప్పబడ్డది. మరి ఒక సలహా కూడా ప్రభు ఇచ్చారు వారికి, మరి యొక్క ఆజ్ఞ కూడా ప్రభు ఇచ్చారు. నిర్గమకాండం 16:22-25 వరకున్న వాక్య భాగాన్ని చదివినట్లయితే ప్రభువారు అన్నారు, 6వ దినాన మీరు 2 అంతలు పోగేసుకోండి. 2 అంతలు అంటే ఒక రోజుకు 1 కేజీ తెచ్చుకుంటుంటే ఒకరు మీరు 2 కేజీలు తెచ్చుకోండి. తిన్నంత తెచ్చుకోండి, కానీ వ్యర్థంగా అత్యాశతో మీరు స్వార్థంతో తెచ్చుకోవద్దు ఎక్కువ. ఆ రోజుకి సరిపడి తెచ్చుకోండి. మరలా రేపటికి దేవుని మీద ఆధారపడండి. 6వ దినాన్న 2 అంతలు తెచ్చుకోండి. కారణం ఏంటి? 7వ దినం విశ్రాంతి దినం, దేవుని యొక్క పరిశుద్ధ దినం, దేవుని ఆరాధించే దినం కనుక ఆ దినాన్న మన్నా కురవదు. కనుక మీరు ఏం వండుకోవాలనుకుంటారో, ఏమేమి చేసుకోవాలనుకుంటారో మన్నాతోటి అది చేసుకొని 6వ దినాన్న, మన భాషలో శుక్రవారం అంటున్నాం, ఆ రోజులో 6వ దినం అనేవారు, దాన్ని ఉంచుకోండి. ఆ మరుసటి దినం 7వ దినం వారంలో, దాన్నే మన భాషలో శనివారం అంటున్నాం. ఆ యొక్క హెబ్రూ భాషలో దాన్ని సబ్బాత్ అంటున్నారు, శాబత్ అంటున్నారు. ఆ రోజుకు ఉంచుకుంటే తక్కిన రోజులైతే ఉదయానికి పురుగులు పెట్టేసి దుర్వాసన వచ్చేసేది, కుళ్ళోసన వచ్చేసేది. కానీ దేవుడు చెప్పినట్లుగా చేశారు. 7వ దినాన్న అది పురుగులు పట్టలేదు, దుర్వాసన రాలేదు, చక్కగా ఉంది ఎప్పుడులాగే. చూచారా ఎంత అద్భుతం జరిగిందో? కారణం 7వ దినం దేవుని యొక్క పరిశుద్ధమైన దినం కనుక. ప్రియ సోదరి సోదరులు, మన జీవితాల్లో కూడా మనకు కావాల్సిన ఆహారాలన్నీ కూడా, మనకు కావాల్సిన ఆహార పదార్థాలు ఆ యొక్క 6వ దినాన్ని సిద్ధపాటు చేసుకుని ఉంచుకున్నట్లయితే 7వ దినాన్న దేవుని స్తుతిస్తూ ఆరాధించే దినం కనుక ఈ లోక సంబంధమైన పనులను ఒక పక్కన పెట్టేయాలి. నిర్గమకాండం 16:31 దాని యొక్క రుచి ఎలా ఉన్నది అని కూడా మనకి వివరాలు చెప్పబడ్డవి. దాని యొక్క రుచి, దాని ఆకారమేమో ధనియాల్లాగా ఉంది, రంగేమో తెల్లగా ఉంది, దాని రుచి మధురమైన తేనెలాగా, జుంటి తేనె అంటాను చూడండి, తీయని తేనెలాగా ఉంది. అంటే వేసుకోవటానికి వారు దానిలో నంచుకోవటానికి పచ్చడి కానీ, లేకపోతే దానిలో నంచుకోవటానికి కాస్త కూర కానీ ఏమీ కూడా లేవు కదా అరణ్యంలో. కనుక ఆ యొక్క తీయని పదార్థం, దీన్నే మనం ఈ రోజుల్లో తీపి అంటున్నాం లేదా షుగర్ అంటున్నాం, అది కూడా దేవుడు దానిలోనే పెట్టేశారనమాట. చూచారా ఎంతటి అద్భుతాన్ని చేసేశారో ప్రభువారు. దానిలోనే నూనె వచ్చేసింది, ఆ యొక్క మన్నాలోనే నూనె ఉన్నది, మన్నాలోనే ఆ తీపిదనం కూడా ప్రభు పెట్టేశారనమాట. ఎంతటి ఆశీర్వాదమో చూడండి ప్రియ సోదరి సోదరులారా. దేవుడు వారి అవసరాలన్నీ కూడా తీర్చారు. డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా? ఏమీ అవసరం లేదు. డబ్బు లేకుండానే ఎంతకాలం? 40 సంవత్సరాలు జీవించారు. వారికి ఏ లోటు కూడా కలగకుండా. వారు వేసుకున్న వస్త్రాలు కూడా అవి చినిగిపోలేదు. ఆ వస్త్రాలు అలాగే చక్కగా ఉన్నాయి 40 సంవత్సరాలు కూడా. చూచారా ఎంతటి అద్భుతాన్ని ప్రభు చేసేశారో. ప్రియ సోదరి సోదరుడా, ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనకి త్వరలో అమ్మటానికి లేదు, కొనటానికి లేదు అనే శాసనం రాబోతుంది. ప్రకటన గ్రంథం 13:16 గమనించినట్లయితే ప్రతి వారు కూడా, వారు ధనికులైనా సరే, పేదవాళ్ళైనా సరే, ధనికులైనా సరే, పేదవారైనా సరే, చదువుకున్నా చదువుకోకపోయినా, వారు ఏ రంగంలో ఉన్నా సరే, అందరూ కూడా ఖచ్చితంగా వారి కుడి చేతి మీద ఆ యొక్క ముద్ర వేయించుకోవాలా, లేకపోతే నొసల మీద ముద్ర వేయించుకోవాలా. అది మృగము యొక్క ముద్ర అన్నారు. మృగం అనేది దానియేలు గ్రంథం 7:17 మృగము రాజ్యానికి సాదృశ్యం. అంటే ఈ యొక్క ముద్ర ఈ కడవరి కాలంలో పాలించే పాలకులు తెస్తారనమాట. ఆ ముద్ర వేసుకుంటేనే, లేకపోయినట్లయితే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నా సరే, నీ దగ్గర 500 కాగితాలు ఉన్నా సరే, అవి ఎందుకు పనిచేయవన్నమాట. ప్రభుత్వం అనుమతి ఉండాలా, అది ఉంటేనే కొనటానికి, లేకపోతే అమ్మటానికి అవకాశం లేదు. అటువంటి దినాలు వస్తున్నాయి విశ్వాసులకి. అటువంటి కష్టకాలం వస్తుంది. మరి అటువంటి దినాల్లో మనం ఏ రీతిగా జీవించగలం? మన అవసరాలు ప్రభు తీరుస్తారా అంటే ఖచ్చితంగా కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. డబ్బులు ఉన్నా సరే కొనటానికి అవకాశం లేదు విశ్వాసులకి. వారు చెప్పినట్టుగా చేయాలా, వారు చెప్పిన దినాన్నే ఆరాధించాలా, వారు చెప్పిన వ్యక్తుల్ని ఆరాధించాలా, యేసు ప్రభువుని కాదు. బైబిల్ గ్రంథం చదవటానికి అవకాశం లేకుండా ఉండే రోజులు వస్తున్నాయి. వీటిని మనం శ్రమకాలం అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా,
అటువంటి కష్టకాలం అతి త్వరలో వచ్చేసేది ప్రమాదం ఉన్నది. అటువంటి రోజు వచ్చినప్పుడు మరి కొనకుండా జీవితం సాగుతుందా? ఆహారం కొనుక్కోవాలా? ఇంకా విచారకరమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో మనం అందరం కూడా త్రాగటానికి నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. త్రాగటానికి వండుకోవటానికి కూడా నీళ్లు. కొంతకాలం క్రిందట నా చిన్నతనంలో ఆ బావిలో నీళ్లు తోడుకుని వండుకునేవాళ్ళం, అవే త్రాగేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కూడా గ్రామాల్లో కూడా, చిన్న గ్రామాల్లో కూడా త్రాగట్లేదు. వారందరూ కూడా ఈ రీతిగా వారందరూ కూడా ఈ మినరల్ వాటరే కొనుక్కుంటున్నారు. మరి కొనటానికి లేదు, అమ్మటానికి లేదంటే నీళ్లు దొరకవు, నీళ్ళు కొనటానికి లేదు, ఆహారం కొనటానికి లేదు. మరి ఎలా జీవించాం? మరి ఎలా జీవితం సాధ్యం అవుతుంది? డబ్బు లేకుండా జీవితం సాధ్యం అవుతుందా? కొనటం లేకుండా, అమ్మటం లేకుండా అంటే సాధ్యం కానే కాదు మానవులుగా. కానీ దేవుని ప్రకారంగా చూసినట్లయితే, విశ్వాసంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 33:16 మనం చూసినట్లయితే ప్రభువారు అంటున్నారు, వాగ్దానం చేశారు, నేను ఆహారం వారికి ఇస్తాను, మంచినీరు కూడా వారికి ఇస్తానని వాగ్దానం చేశారు. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త గారు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించారు ప్రభు. ఈ విషయాన్ని 1 రాజులు 17 అదే రీతిగా దేవదూత కూడా ఆహారం పట్టుకొచ్చారు ఏలియా గారికి. 1 రాజులు 19. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనకి ఏ డోకా లేదు. మరి ఏదో పూర్వకాలంలో జరిగిన విషయాలు ఇప్పుడు కూడా జరుగుతాయా ఆ విషయాలు అనుకుంటున్నాం మనం. ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ నగరంలో జార్జ్ ముల్లర్ అనే దొరగారు, ఆయన విశ్వాసం ద్వారానే జీవించారు. ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, ఎవరి దగ్గర కూడా ఏ డబ్బు కూడా తీసుకోలేదు, ఎవరిని కూడా నాకు ఈ అవసరం ఉన్నదని అడగలేదు. ఆయన అవసరాలు, ఆయన భార్య అవసరాలు, ఆయన యొక్క బిడ్డల అవసరాలు అన్నీ కూడా ప్రభు అద్భుత రీతిగా పంపించేవారు. ఆయన ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర డైరెక్ట్గా తీసుకునేవాడు కాదు. ఆయన అనాథ శరణాలయం ప్రారంభించారు. ఆ అనాథ శరణాలయంలో 2000 మంది ఏకంగా జాయిన్ అయిపోయారు. వారందరినీ కూడా ప్రార్థన ద్వారానే ఆ 2000 మంది అనాథలకు కూడా కావాల్సిన అనుదిన ఆహారం, వారికి కావాల్సిన వస్త్రాలు, వారికి కావాల్సిన పుస్తకాలు చదువుకోవటానికి అన్నీ కూడా అద్భుత రీతిగా ప్రార్థన ద్వారానే ప్రభు జార్జ్ ముల్లర్ గారికి అనుగ్రహించారు. ప్రియ సోదరి సోదరులారా, ధనం లేకుండా జీవించడం సాధ్యమంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే సమస్తం మనకు సాధ్యం అవుతుంది. అంగోలా దేశంలో నంబా అనే గ్రామంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం చుట్టూ కూడా ఆ తెల్లని రంగుతో ధనియాల లాంటి ఆకారంతో కురుస్తుంటే అక్కడున్న ఆ యొక్క ప్రజలు దాన్ని రుచి చూస్తే తీయగా తేనె వలె ఉందని సాక్ష్యం చెప్తున్నారు. యూట్యూబ్లో ఉన్నది, మీరు కావాలంటే దాని గురించి ఇంకా వివరాలు దాని గురించి ఎక్కువ చూడొచ్చు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అద్భుతాలు చేస్తున్నారు. ధనం లేకుండా కూడా జీవించడం సాధ్యం విశ్వాసం ద్వారా. ఈ కడవరి కాలంలో ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో మానవులుగా ధనం కావాలి తండ్రి మాకు. కానీ తండ్రి, మీరు విశ్వాసం ద్వారా జీవించినట్లయితే ధనం లేకుండా కూడా అనేక మంది విశ్వాసులు జీవించిన ఆ విషయాలు మాతో ఈ దినాన్న వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించవలసిందని ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని అందరినీ నింపి మీకు యోగ్యులైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరి కాలంలో జీవించే ఆ కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా ప్రార్థించండి. పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించండి. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ నన్ను సంప్రదించినట్లయితే వాక్యపు వెలుగులో మీకు జవాబులు ఇస్తాం. మనకి ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం 7:30కు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క కృపలో వచ్చే కార్యక్రమంలో మరి యొక్క అంశాన్ని గురించి వాక్యం నుంచి నేర్చుకుందాం. అంతవరకు ప్రత్యేకమైన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.